హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఆ అవసరం లేకుండానే పెన్షన్ డబ్బులు జమ. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం మీకు అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పెన్షన్లు అందుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇన్ని రోజులు ఫింగర్ ప్రింట్స్ రాక చాలా మంది వృద్ధులైతే తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఫింగర్ ప్రింట్స్ రాకున్నా పెన్షన్ తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్లను ఆసరాగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 44 లక్షల మంది వరకు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే చాలామంది పెన్షన్ తీసుకునే సమయంలో పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఫింగర్ ప్రింట్స్ రాక చాలామంది వృద్ధులు పెన్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని పలు చోట్ల అవకతవకలు చోటు చేసుకున్న ఘటనలైతే లేకపోలేదు. ఈ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. చాలామంది వృద్ధులు వేళ్ల రేఖలు రాకపోవడంతో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా రావడం లేదు. అందుకే ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అయితే అమలు చేయబోతుంది ప్రభుత్వం. తొలి దశలో పోస్టాఫీసుల్లో పెన్షన్లు తీసుకునే 23 లక్షల మందికి దీన్ని అమలు చేయనున్నారు. బ్యాంకులో పెన్షన్లు తీసుకుంటున్న 21 లక్షల మంది మాత్రమే పాత విధానంలోనే పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ అయితే తెచ్చింది. పోస్ట్ మాస్టర్లు, పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు దీనిపై ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లను కూడా అందించనుంది. ప్రాసెస్ ఈ విధంగా అయితే ఉంటుంది. పోస్టాఫీసుల్లో పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వారు వారి ఫోటో తీసి ఆధార్‌తో చెక్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తరువాత వారికి పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఫోటో తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇస్తారు. ఫోటో, బయోమెట్రిక్ రాని వారికి పంచాయతీ కార్యదర్శుల ఫింగర్ ప్రింట్‌తో డబ్బులు అందజేస్తారు. చేయూత పెన్షన్ల పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క గారు అయితే అధికారులకు సూచించారు. అనర్హులకు పెన్షన్లు అందకుండా చూడాలని కోరారు. గురువారం ప్రజాభవన్లో సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, డైరెక్టర్ గోపితో కలిసి చేయూత పెన్షన్లపై సమావేశానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకే పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు. సాంకేతిక కారణాలతో పెన్షన్లు ఆలస్యమైతే లబ్ధిదారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఇస్తున్న 2016లను 4000కు, దివ్యాంగులు తీసుకుంటున్న 4016లను 6016లకు పెంచి అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిజమే. కానీ ఇప్పుడు దానిపై అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఉంది. ప్రస్తుతం ఒక ఇంట్లో చనిపోయిన వ్యక్తి స్థానంలో అతడి భార్యకు 58 ఏళ్లు నిండితే పింఛన్ భర్తీ చేస్తున్నారు తప్ప వారి కొత్త వాటిని మాత్రం మంజూరు చేయడం లేదు. దీనికి తోడుగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు నెల చివరికి కూడా పంపిణీ చేస్తున్నారని, ఈ డబ్బులపై ఆధారపడిన వారు ఇబ్బందిగా మారుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు, డయాలసిస్ రోగులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులకు అయితే ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ పరంగా వీరికి ఆర్థికంగా ఉండేందుకు ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంది. చేయూత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను ప్రజాపాలన కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల నుండి అయితే పొందవచ్చు. వర్గాల వారీగా చేయూత పెన్షన్లకు అర్హతలు, దరఖాస్తు విధానం ఈ విధంగా అయితే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది చేయూత పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల వారికి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు. వీరితో పాటు బోధనేతర సిబ్బంది, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఈ పథకానికి అండగా నిలుస్తుంది. ఇంకా ఇలాంటి చేయూత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి.